హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వామ్లీ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఈ రోజు సెషన్ లో మనం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి నేర్చుకుందాం. ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా టెట్ లో కానివ్వండి, డిఎస్సి లో కానీ ఖచ్చితంగా దీని నుంచి ఈ టాపిక్ నుంచి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీ అందరికీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్లుగా మొత్తం సింప్లిఫై చేసి ఒక టేబుల్లో తయారు చేయడం జరిగింది. ఈ ఒక టేబుల్ మీరు ఒక్కసారి విన్నట్లయితే మీకు 100% దీని మీద ఎలాంటి బిట్ అయినా కానీ ఖచ్చితంగా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఒక్కసారి ఈ వీడియో మీరు చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి బిట్ అయినా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మరి కోల్బర్గ్ చెప్పినటువంటి ఈ నైతిక అభ్యసన సిద్ధాంతం ఏదైతే ఉందో, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మనకి పూర్వ సాంప్రదాయ దశ, సాంప్రదాయ స్థాయి, తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేటటువంటి 3 స్థాయిలు ఉన్నాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేటటువంటి 3 స్థాయిలు ఉన్నాయి. ఒక్కొక్క స్థాయిలో కూడా మళ్ళీ 2 దశలు అనేవి ఉంటాయి. సో కాబట్టి మొత్తం 3 స్థాయిలు ఉంటాయి. ఒక్కొక్క స్థాయిలో 2 దశలు ఉంటాయి. మొత్తం 3 స్థాయిలు 6 దశలు అనేవి ఉంటాయి. కాబట్టి దీని మీద ఎక్కువగా అడిగేటటువంటి బిట్లు ఎట్లా అడుగుతాడంటే, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఒక వాక్యం ఇచ్చి ఆ ఇచ్చినటువంటి వాక్యము కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయిని సూచిస్తుంది. 3 స్థాయిల్లో పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అని అడుగుతాడు. లేకపోతే దానిలో ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి దశను కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పూర్వ సాంప్రదాయ స్థాయ, సాంప్రదాయ స్థాయ, ఉత్తర సాంప్రదాయ స్థాయ, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి దశ ఏది, మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ. సో ఈ విధంగా మనకి బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మనకి మొత్తం 100% మీ అందరికి కూడా పూర్తిగా అర్థమయ్యేటట్లు ఇక్కడ మనకు ఒక కంప్లీట్ ఒక టేబుల్ తయారు చేయడం జరిగింది. ఈ టేబుల్ మనం ఒక్కసారి మీరు నేర్చుకున్నట్లయితే మీకు 100% ఈ టేబుల్ మీద ఎలాంటి బిట్ అడిగినా కానీ మీరు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి లేట్ లేకుండా ఈ టాపిక్ లోకి వెళ్దాం. సో చూడండి, మరి కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని బట్టి మనకి కోల్బర్గ్ మొత్తం 3 దశల్ని ఇతను చెప్పడం జరిగింది. అంటే మొత్తం ఒక వ్యక్తి యొక్క దశలో మొత్తం మనకి పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేటువంటి 3 స్థాయిలు చెప్పడం జరిగింది. మరి ఈ స్థాయిల్లో దాని యొక్క వయసును మనం పరిశీలించినట్లయితే చూడండి, పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. తర్వాత సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి అనేది 11 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆ ఏజ్ ఏదైతే ఉందో దాన్ని సాంప్రదాయ స్థాయి అని చెప్తారు. దాని తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఉండేటటువంటి ఆ వయసుని ఉత్తర సాంప్రదాయ స్థాయి అని చెప్తారు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఒక్కొక్క స్థాయిలో ఎన్ని దశలు ఉన్నాయి అనేటటువంటిది నేర్చుకున్నాం. ఒక్కొక్క స్థాయిలో 2 దశలు ఉంటాయని చెప్పాము. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉంటాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉంటాయి, తర్వాత సాంప్రదాయ స్థాయిలో మనకి 2 దశలు ఉంటాయి. సో కాబట్టి ఒక్కొక్క స్థాయిలో మనకి ఉన్నటువంటి దశల గురించి మనం ఇప్పుడు కంప్లీట్ గా డీటెయిల్ గా నేర్చుకున్నాం. వీటి మీద బిట్లు ఎట్లా అడుగుతాడంటే చూడండి, పూర్వ సాంప్రదాయ స్థాయి వయస్సును గుర్తించండి. అంటే 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండేటటువంటి ఆ వయసుని పూర్వ సాంప్రదాయ స్థాయి అంటారు. తర్వాత 11 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో ఆ ఏజ్ ని ఏమని పిలుస్తారు అంటే సాంప్రదాయ స్థాయి అని పిలుస్తారు. నెక్స్ట్ 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ దశని ఏమని పిలుస్తారు అంటే మనకి చూడండి ఉత్తర సాంప్రదాయ స్థాయి అని చెప్తారు. సో కాబట్టి మనకి 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు పూర్వ సాంప్రదాయ స్థాయి, 11 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు సాంప్రదాయ స్థాయి, 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు అది ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో కాబట్టి ఇప్పుడు మనకి పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ, రెండవ దశలు ఉంటాయి. సాంప్రదాయ స్థాయిలో 3వ దశ, 4వ దశలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశ, 6వ దశలు ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు మనకి ఒక్కొక్క దశలో ఉన్నటువంటి ఆ లక్షణాలు వాటిని గురించి నేర్చుకుందాం. సో వీటి మీద ఎక్కువగా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక వాక్యం ఇచ్చి ఆ ఇచ్చినటువంటి వాక్యము కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందింది, 2వ దశ, 3వ దశ, 4వ దశ, 5వ దశ, 6వ దశ అని అడుగుతాడు. లేకపోతే ఒక వాక్యం ఇచ్చి ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందింది,
ఏ దశకు చెందింది అని అడుగుతాడు. సో కాబట్టి ఇచ్చినటువంటి వాక్యము అది పూర్వ సాంప్రదాయ స్థాయ, అపూర్వ సాంప్రదాయ స్థాయి అయితే దాంట్లో 1వ దశ, 2వ దశ. లేకపోతే సాంప్రదాయ స్థాయి అయితే దాంట్లో 3వ దశకు చెందిందా, 4వ దశకు చెందిందా. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి అయితే ఆ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో అది 5వ దశకు చెందిందా, 6వ దశకు చెందిందా అనేటటువంటిది మనం ఏ విధంగా గుర్తుపట్టాలో ఇక్కడ మనం చాలా ఈజీగా నేర్చుకున్నాం. చూడండి ముందు పూర్వ సాంప్రదాయ స్థాయి. చూడండి మరి పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ వయసుని పూర్వ సాంప్రదాయ స్థాయి అని చెప్తున్నారు. మరి దీంట్లో ఉండేటటువంటి మొదటి దశ, 2వ దశ ఉంటాయని చెప్పాము. ఈ మొదటి దశ, 2వ దశకు ఉండేటటువంటి పేర్లు, దాంట్లో ఉండేటటువంటి ఆ ప్రవర్తన ఎట్లా ఉంటుందో చూద్దాం. మొదటి దశను దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్ అంటారు. అయితే ఇక్కడ చూడండి ఓరియంటేషన్ అనేటటువంటి పదం ఏంటి అంటే అది ప్రవర్తనగా మనం చెప్పవచ్చు. అంటే ఒక శిశువులో దండన, శిక్ష ఏదైతే ఉందో ఆ దండన, శిక్ష అనేటటువంటి దానికి ఒక శిశువు చూపించేటటువంటి విధేయతనే మనం ఏమన్నారంటే విధేయత, ఓరియంటేషన్ అని చెప్తారు. అంటే ఒక ప్రవర్తన అని చెప్పొచ్చు. ఓరియంటేషన్ అంటే ఒక ప్రవర్తనగా చెప్పవచ్చు. సో కాబట్టి కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస సిద్ధాంతంలో మొదటి స్థాయి అయినటువంటి పూర్వ సాంప్రదాయ స్థాయి తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి మొదటి దశను ఏమని పిలుస్తారంటే దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్ అంటారు. మరి చూడండి దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్ అని పిలుస్తారు. తర్వాత 2వ దశను ఏమని పిలుస్తారంటే సంతోషము, సంతృప్తి, తర్వాత ఓరియంటేషన్. 2వ దశకు ఉన్నటువంటి పేరు ఏంటంటే సంతృప్తి. ఓకే, సంతోషము, సంతృప్తి, ఓరియంటేషన్ అనేటటువంటిది 2వ దశ. ఓకే, సో ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస సిద్ధాంతంలో పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి మొదటి దశ ఏది? మొదటి దశ ఏది అంటే మనకి చూడండి దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్ అనేది మొదటి దశ. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాసంలో పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2వ దశ ఏది అంటే సంతోషము. ఓకే, ఇదిగోండి సంతృప్తి, సంతోషము, ఓరియంటేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇప్పుడు ఇవి రెండు గురించి నేర్చుకున్నాం. మొదటి దశకు ఉన్నటువంటి పేరు, 2వ దశకు ఉన్నటువంటి పేరు గురించి నేర్చుకున్నాం. మొదటి దశను చెప్పాం మనం ఆల్రెడీ. దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్ అంటారు. చెప్పాలి ఏంటి అది? దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్ అనేటటువంటిది ఆ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి మొదటి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి మొదటి దశలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి పేరు. 2వ తీసుకుంటే 2వ తీసుకున్నటువంటి పేరు చూడండి సంతోషము, సంతృప్తి, ఓరియంటేషన్. సంతోషము, సంతృప్తి, ఓరియంటేషన్ అనేటటువంటిది 2వ తీసుకున్నటువంటి పేరు. మరి ఈ దశలో ఉన్నటువంటి ప్రవర్తన ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మొదటి దశలో ఎలాంటి ప్రవర్తన ఉంటుంది, 2వ దశలో ఎలాంటి ప్రవర్తన ఉంటుంది. మొదటి దశలో ఉన్నటువంటి ప్రవర్తనకి కొన్ని ఉదాహరణలు తెలుసుకున్నాం. అదేవిధంగా 2వ దశలో ఉన్నటువంటి ప్రవర్తనకి కొన్ని ఉదాహరణలు నేర్చుకుందాం. మనం ఇక్కడ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి మొదటి దశ అని చెప్పాం దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్. అది చూడండి దీంట్లో మరి ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే ఒక శిశువు బాధ, భయంతో మంచి పనులు చేస్తూ ఉంటాడు. జనరల్గా చూడండి ఒక శిశువు బాధ, భయంతో మంచి పనులు చేస్తూ ఉంటాడు కానీ తనకు ఇష్టంతో, ఇష్టపూర్వకంగా ఆ పనులు చేయడు. తనకి ఇష్టపూర్వకంగా ఆ పనులు చేయకుండా కేవలం భయంతో, బాధతోటి, ఓకే, వీటితోటి అతను చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని దీంట్లో మనకి దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్ అంటారు. అంటే ఒక శిశువులో మనకి మంచి ప్రవర్తన చూస్తూ ఉంటాం. అతను ఎలాంటి తప్పులు లేకుండా మంచి ప్రవర్తన చేస్తూ ఉంటాడు. తర్వాత బాధ, భయం లేకుండా చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఏంటంటే దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్ అని చెప్తారు. ఓకే, అంటే ఒక శిశువు తానంతట తాను ఒక పని చేస్తున్నాడంటే ఆ పని ఎందుకు చేస్తున్నాడంటే వేరే వాళ్ళు తిడతారేమో, పెద్దవాళ్ళు తిడతారేమో, పెద్దవాళ్ళు కొడతారేమో అనేటటువంటి ఆ భయంతో, తాను ఎక్కడ కొడతారో, ఎక్కడ తిడతారో అనేటటువంటి భయంతో చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మొదటి దశ కిందకు వస్తాయి. అంటే మనం కొంచెం డీటెయిల్ గా నేర్చుకున్నాం. ఒక శిశువు ఒక స్కూల్లోకి వెళ్ళేటటువంటి ఒక విద్యార్థి ఏదైనా ఒక తప్పు చేయాలనుకుంటాడు. ఓకే, తాను ఒక తప్పు చేయాలనుకుంటాడు కానీ మరి తాను ఆ తప్పు చేస్తే తాను ఎక్కడ శిక్షించబడతాను, టీచర్ ఎక్కడ కొడతాడు అని చెప్పి ఆ భయం అనేది ఏదైతే ఉందో అది దాన్ని ఏమంటారంటే మనకి
మొదటి దశ అని చెప్తారు. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పాఠశాలలో పరీక్షలు జరుగుతుంటే ఒక విద్యార్థి చీటీ పెట్టుకు రావాలనిపిస్తుంది అతనికి. అంటే కాపీ పెట్టుకొని పరీక్ష రాద్దామని అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే మరి కాపీ పెడితే తాను దొరికితే ఆ ఉపాధ్యాయుడు తనని శిక్షిస్తాడో అనేటటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయం వలన తాను ఆ చీటీ పెట్టుకు రాకుండా ఉంటున్నాడు. ఓకే, సో కాబట్టి ఇది మనకి ఏంటంటే దండన, శిక్ష, విధేయత, ఓరియంటేషన్ అంటారు. అంటే ఇక్కడ శిశువులో కనిపించినటువంటి విధేయత అనేది దేని వల్ల వచ్చింది అంటే ఆ దండన, శిక్ష వల్ల వచ్చింది. అంటే తాను ఉపాధ్యాయుడు తనని శిక్షిస్తాడు, తను కొడతాడు, తిడతాడు అనేటటువంటి ఆ భయంతో ఆ దండన లేదా శిక్ష వలన అతను మంచి ప్రవర్తనను పెంపొందించుకున్నాడు. తరగతి గదిలో ఇక చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇల్లు శుభ్రం చేయాలనుకున్నటువంటి ఇంట్లో ఒక పాప ఉంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి పాప ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేస్తుంది. మరి ఎందుకు ఇల్లు శుభ్రం చేస్తుంది రోజు అని అంటే, ఆ అమ్మాయి ఇల్లు శుభ్రం చేయకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తన యొక్క తల్లి కొడుతుందేమో, తిడుతుందేమో అనేటువంటి భయంతో ఆ అమ్మాయి ఆ ఇల్లుని శుభ్రం చేస్తుంది. సో కాబట్టి అక్కడ ఏంటి అంటే బాగా భయంతో ఆ అమ్మాయి ఇల్లు శుభ్రం చేస్తుంది, కానీ తనకు నచ్చి తనకు ఇష్టపూర్వకంగా చేయట్లేదు. ఓకే, ఇంకోటి బడికి రాకపోతే చూడండి. మరి స్టూడెంట్స్ బడికి ఎందుకు రావట్లేదు అంటే, ఒకవేళ రాలేదనుకోండి ఏం జరుగుతుంది? స్టూడెంట్ బడికి రాకపోతే నెక్స్ట్ డే ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ తనను ఎక్కడ కొడతారో, తిడతారో అనేటటువంటి భయంతో అతను బడిలోకి రావడం జరుగుతుంది. కానీ అతనికి ఇష్టపూర్వకంగా బడిలోకి రాడు ఒకవేళ. ఓకే, దాన్ని ఏమంటారంటే ఇది మొదటి దశకు చెందినటువంటిదని చెప్తారు. కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస స్థాయిల్లో మనకి మొదటి స్థాయి అనేటువంటి పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ. ఓకే, ఈ మొదటి దశలో శిశువు చూడండి పరీక్షలో చీటీ పెట్టి రాయాలనుకుంటాడు, కానీ రాయట్లేదు. ఎందుకు రాయట్లేదు అంటే తనకి ఆ మంచి ప్రవర్తన ఉందంటే చీటీ పెట్టి రాయను, నేను చదువుకొని పరీక్ష రాయాలి అనుకుంటున్నాడు. ఎందుకు అంటే ఒకవేళ చీటీ పెడితే తాను ఉపాధ్యాయునికి దొరికినట్లయితే తను కొడతాడు, తిడతాడు అనేటటువంటి భయంతో తాను చీటీ పెట్టకుండా అతను మంచి ప్రవర్తనతోటి మంచిగా చదువుకొని పరీక్ష రాస్తున్నాడు. తర్వాత భర్త ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో ఉన్నటువంటి భార్య ఇల్లు మొత్తం నీట్గా రెడీ చేసి ఉంచుతుంది. ఎందుకు అంటే ఇంటికి వచ్చినటువంటి భర్త వచ్చినప్పుడు తన భర్త ఎక్కడ తిడతాడో, కొడతాడో అనేటటువంటి భయంతో ఆమె ఏం చేస్తుందంటే ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుంది. సో కాబట్టి ఇది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయిలో ఉన్నటువంటి మొదటి స్థాయిలోని మొదటి దశ. నెక్స్ట్ బైక్ రైడింగ్. జనరల్ గా చూస్తూ ఉంటాం మనం బండి మీద చాలా మంది ఇద్దరు వరకే పరిమితి ఉంటుంది. సో కానీ కొంతమంది మరి ముగ్గురు వెళ్ళాలంటే వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? వాళ్ళు బండి మీద ముగ్గురు వెళ్ళాలని ఉంటది, కానీ ఎక్కడ తాను ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మనం బండి మీద వెళ్ళినప్పుడు ఎక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళని పట్టుకుంటాడో, ఫైన్ వేస్తాడో అనేటటువంటి భయంతో ఆ బాధతోటి వాళ్ళు ఆ పని చేయకుండా మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నారు. ఓకే, నెక్స్ట్ హెల్మెట్. మనందరికీ తెలుసు, జనరల్ గా హెల్మెట్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ లో మనకి హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకపోతే తను ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని తనకు ఫైన్ వేస్తారు అనేటటువంటి భయంతో అక్కడ హెల్మెట్ పెట్టుకుంటున్నాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి మొదటి స్థాయి అనేటువంటి పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటి దశకు ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అంటే ఏంటి? దండన, శిక్ష అనేటటువంటి దాని వలన ఆ వ్యక్తిలో లేకపోతే ఆ శిశువులో మంచి విధేయత అనేటటువంటి ప్రవర్తన అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ రెండవ దశ. శిశువులో రెండవ దశ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండవ దశ తీసుకున్నట్లయితే సంతోషము, సంతృప్తి, ఓరియంటేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, సంతోషము, సంతృప్తి, ఓరియంటేషన్. అంటే ఏంటి? ఇక్కడ ఒక శిశువుతో ఒక పని చేయాలి అంటే తనకి ఏదైతే నచ్చుతుందో అది మాత్రమే చేస్తాడు. తనకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో ఆ పనే చేస్తాడు. తనకి ఏదైతే సంతృప్తిని ఇస్తుందో ఆ పనే చేస్తాడు. తనకి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పని మాత్రమే చేస్తాడు. అది దే దశకు చెందుతుంది అంటే రెండవ దశకు చెందుతుంది. కోల్బర్గ్ నైతిక వికాసంలో పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండవ దశకు చెందినటువంటిది ఏది అంటే సంతోషము, సంతృప్తి, ఓరియంటేషన్. అంటే శిశువు తనకి ఏదైతే నచ్చుతుందో ఆ పని మాత్రమే చేస్తాడు. తనకి ఏదైతే ఇష్టమవుతుందో ఆ పని మాత్రమే చేస్తాడు. తనకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో ఆ పని మాత్రమే చేస్తాడు. అది రెండవ దశ. ఇక చూడండి, తనకు లాభము, ఉపయోగం, సంతోషం ఉంటేనే ఆ పని చేస్తాడు. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నాకు బొమ్మ ఇస్తేనే నేను బడికి వెళ్తానంటాడు. స్కూల్కి వెళ్ళమని చేస్తే పిల్లలు ఏం చేస్తారు? కొంతమంది
బొమ్మ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను అంటాడు, ఫోన్ ఇస్తేనే అన్నం తింటాను అంటాడు. అంటే తనకు లాభం జరిగితేనే ఆ పని చేస్తానంటాడు. తర్వాత కార్టూన్ ఛానల్ పెడితేనే తాను బజార్కి వెళ్ళి ఏమైనా తీసుకొని వస్తాను అని చెప్తాడు. సో కాబట్టి ఈ విధంగా చూడండి, మనకి ఇక్కడ బొమ్మ ఇస్తేనే బడికి వెళ్తానని చెప్పడం, తర్వాత ఫోన్ ఇస్తేనే నేను అన్నం తింటానంట, తర్వాత కార్టూన్ ఛానల్ పెడితేనే నేను దగ్గరలో ఉన్నటువంటి షాప్కి వెళ్ళి కావలసిన వస్తువులు తీసుకొస్తానని చెప్తారు. అంటే ఏంటి, ఒక పని చేసినప్పుడు నాకు ఏం ప్రయోజనం జరుగుతుంది అని అక్కడ శిశువు ఆశిస్తూ ఉంటాడు. అంటే తనకు మంచి జరిగితేనే ఆ పని చేస్తాడు, తనకు ఉపయోగపడేటటువంటి పని చేస్తేనే తనకి ఆ పని అనేది చేయటం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఏంటి అంటే పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి రెండవ దశ. అంటే సంతోషము, సంతృప్తి, ఓరియంటేషన్ అంటారు. తనకి ఏదైతే సంతోషంగా ఉంటుందో ఆ పని మాత్రమే చేయడానికి ఇష్టపడతాడు, తనకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో ఆ పని మాత్రమే చేయడానికి ఇష్టపడతాడు. ఓకే, ఇది రెండవ దశ. సో కాబట్టి ఇప్పుడు మనకి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి మొదటి దశ అయిపోయింది, రెండవ దశ అయిపోయింది. మొదటి దశలో మనకి తీసుకున్నట్లయితే దండన, శిక్ష, ఓకే, విధేయత, ఓరియంటేషన్ అని చెప్పాం. అంటే దండన, శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం అతను మంచి విధేయత, మంచి ప్రవర్తనను కలిగి ఉంటున్నాడు. నెక్స్ట్ రెండవ దశ తీసుకున్నట్లయితే రెండవ దశలో సంతోషము, సంతృప్తి, ఓరియంటేషన్ అని చెప్పాం. అంటే శిశువు తనకి ఏదైతే ఇష్టమవుతుందో, ఏదైతే నచ్చుతుందో, ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పని మాత్రమే చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. ఇది రెండవది. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి రెండవ స్థాయి తీసుకున్నట్లయితే సాంప్రదాయ స్థాయి. ఇప్పుడు మనకి పూర్వ సాంప్రదాయ స్థాయి అయిపోయింది, సాంప్రదాయ స్థాయిలోకి వద్దాం. మనం ఇప్పుడు సాంప్రదాయ స్థాయి అనేది 11 సంవత్సరాల వయసు నుంచి 13 సంవత్సరాల వరకు ఉండేటటువంటి ఆ వయసు ఏదైతే ఉందో దాన్ని సాంప్రదాయ స్థాయి అంటారు. మరి ఈ సాంప్రదాయ స్థాయిలో మళ్ళీ 2 దశలు అనేవి ఉంటాయి. 3వ దశ ఉంటుంది, 4వ దశ ఉంటుంది. కాబట్టి 3వ దశకి ఉన్నటువంటి పేరేంటి, తర్వాత 4వ దశకు ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. 3వ దశ, 4వ దశ. 3వ దశలో ఏంటంటే మంచి బాలుడు, మంచి బాలిక ఓరియంటేషన్ అంటారు. దీంట్లో ఉండేటటువంటి లక్షణం ఏంటంటే 3వ దశ కోల్బర్గ్ నైతిక వికాసంలో రెండవ స్థాయి అయినటువంటి సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి 3వ దశ. 3వ దశ ఏంటంటే మంచి బాలుడు, మంచి బాలిక ఓరియంటేషన్. మంచి బాలుడు, మంచి బాలిక ఓరియంటేషన్ అంటే చూడండి, ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని తను ఎదుటి వాళ్ళు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. అంటే తాను ఏ విధంగా ఉంటే ఇతరులకు తాను ఎక్కువగా తాను ఇష్టపడతారో ఎదుటి వాళ్ళకి ఇష్టపడేటట్లుగా తాను ఉండటం. సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఎదుటి వాళ్ళకి ఏ విధంగా మనం ఉంటే వాళ్ళకి నచ్చుతారో ఆ విధంగా ఉండడాన్ని మనకి 3వ దశగా చెప్తారు. చూడండి, మంచి బాలుడు, మంచి బాలిక ఓరియంటేషన్ అనేది ఆ 3వ దశ. మరి దీనికి ఏంటంటే ఇతరులు మన నుంచి ఆశించేటటువంటి ప్రవర్తన. అంటే ఇతరులకి మనం ఎట్లా ఉంటే వాళ్ళకి మనం నచ్చుతామో ఆ విధంగా ఉండటం అనేది మనకి 3వ దశలో ఉండేటటువంటి లక్షణం. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ తరగతి గదిలో ఒక విద్యార్థి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని మెచ్చుకున్నాడు. మరి ఆ విధంగా మెచ్చుకున్నప్పుడు అలాంటి ప్రవర్తనని ఎప్పుడు విద్యార్థి అలాంటి ప్రవర్తననే కోరుకుంటూ ఉంటాడు. అంటే తరగతిలో ఉపాధ్యాయురాలు ఎప్పుడు టీచర్ ఎప్పుడు నన్ను మెచ్చుకోవాలి అనేటటువంటి ఆ ప్రవర్తన అనేది ఉంటుంది. సో కాబట్టి అది 3వ దశకి చెందింది. తర్వాత ఇంకో చూద్దాం, 5 గంటలకు లేచి పనిచేయడం. ఒక విద్యార్థి పొద్దున్నే ఉదయం 5 గంటలకు లేచి తాను ఇంట్లో పనిచేస్తుంది. ఎందుకంటే తాను ఇంట్లో చేసేటటువంటి ఆ పని వలన తన తల్లిదండ్రులు మెచ్చుకుంటున్నారు. అంటే తాను ఇంట్లో ఏ విధంగా ఉంటే తన తల్లిదండ్రులకు నచ్చుతుందో ఆ విధంగా ఆమె ఉంటుంది. అంటే తన ఇంట్లో ఆ పని పొద్దున్నే లేచి 5 గంటలు లేచి ఆ పని చేయటం వల్ల తన ఇంట్లో తన తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం. సో కాబట్టి ఆమె ఆ విధంగా ఉంటుంది. తర్వాత టీచర్ మెచ్చుకోవడం. ఇప్పుడు చెప్పే మనం టీచర్ ఒక విద్యార్థిని మెచ్చుకున్నప్పుడు ఆ విద్యార్థి మళ్ళీ తనను ఆ టీచర్ అదే విధంగా మెచ్చుకోవాలనుకోవటం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. తర్వాత తల్లిదండ్రులకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించటం. సో జనరల్ చూడండి, మరి ఇంట్లో పిల్లలందరూ కూడా ఒక 2-3 పిల్లలు ఉంటే ఊకే ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, అల్లరి చేయడం చేస్తుంటారు. మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో తల్లిదండ్రులకి మనం ఎట్లా ఉంటే నచ్చుతుందో ఆ విధంగా ఉంటారు. వాళ్ళు అల్లరి చేయకుండా ఉండటం, మంచిగా ఇంట్లో ఏదంటే హెల్ప్ చేయడం, ఆ విధంగా పని చేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఇది 3వ దశ. అంటే 3వ దశలో మంచి బాలుడు, మంచి బాలిక అనేటటువంటి ఓరియంటేషన్ తీసుకున్నట్లయితే మనం ఎదుటి వారికి ఏ విధంగా ఉంటే ఎదుటి వాళ్ళకి మనం నచ్చుతామో ఆ విధంగా ఉండడాన్ని మనం 3వ దశగా చెప్పటం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం.
ఒక విద్యార్థి కబడ్డీ ఆడుతున్నాడు. సో కబడ్డీ టీంలో ఉన్నాడు. మరి కబడ్డీ టీంలో ఉన్నప్పుడు ఆ కబడ్డీ టీంలో అతను ఆ ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ని తాను పాటించాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకంటే ఆ రూల్స్ ని పాటించి వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటాడు. అట్లా ఆ రూల్స్ కి విరుద్ధంగా అతను పాటించాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అతన్ని ఆ టీంలోంచి తీసేస్తారు. సో కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఏ విధంగా నచ్చితే, తన ప్రవర్తన ఏ విధంగా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఆ విధంగా ఉండడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇది 3వ దశ. నెక్స్ట్ 4వ దశ. 4వ దశలో మనకి దీని పేరు ఏంటంటే సాంఘిక క్రమం పాటించేటటువంటి ఓరియంటేషన్. మనకి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఇప్పుడు మనం చెప్పేది రెండవది. ఓకే, రెండవ స్థాయి. సాంప్రదాయ స్థాయిలో 4వ దశ అనేది ఏంటంటే సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్. మరి చూడండి, మరి సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్ అంటే దీంట్లో ఉండే లక్షణం ఏంటి అంటే పెద్దలు చెప్పినవి తూచా తప్పకుండా పాటించటం. ఇది గుర్తుపెట్టుకోండి. పెద్దలు చెప్పేటటువంటి తూచా తప్పకుండా పాటించటం అనేటటువంటి లక్షణం ఏ దశకు చెందింది అంటే చూడండి 4వ దశకు చెందుతుంది. సాంప్రదాయ స్థాయి 4వ దశకు చెందుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది. మనకి చూడండి, నిత్య జీవితంలో మనం సాంఘికంగా మనకి సామాజికంగా కొన్ని నియమాలు కనిపిస్తూ ఉంటాయి. అవేంటి అంటే జనగణమన పాడేటప్పుడు లేచి నిలబట్టము, తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను ఖచ్చితంగా వచ్చినటువంటి ఆ మున్సిపాలిటీ బండి వాళ్ళకి ఇవ్వటము, తర్వాత ఇంకా రెడ్ సిగ్నల్ పడినప్పుడు మనకి బండిని ఆఫ్ చేయటం, ఓకే, స్కూల్ కి టైం కి రావటం, పంచువాలిటీ ఉండటం, తర్వాత నో పార్కింగ్ లో బండిని పార్కింగ్ చేయకుండా ఉండటం, తర్వాత పబ్లిక్ ప్లేసులలో టాయిలెటింగ్ చేయకుండా ఉండటం. సో ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి స్థాయిలో రెండవ స్థాయి అయినటువంటి సాంప్రదాయ స్థాయిలో 4వ దశ అయినటువంటి సాంఘిక క్రమాన్ని పాటించే ఓరియంటేషన్. గుర్తుపెట్టుకోండి, సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియేషన్ లో మనకి ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, మనకి ఇక చివరిగా లాస్ట్ది ఉత్తర సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ నైతిక వికాస స్థాయిలో ఉన్నటువంటి చివరిది ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మనకి 5వ దశ 6వ దశలు ఉంటాయి. 5వ దశకు ఒక పేరు ఉంటుంది, 6వ దశకు ఒక పేరు ఉంటుంది. మరి చూడండి, 5వ దశకి ఏంటి అంటే ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్. ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అనేది 5వ దశకి చెందుతుంది. నెక్స్ట్ 6వది ఏంటంటే అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్. ఓకే, సో మరి చూడండి, దీనికి రెండింటికి గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, 5వ దశ అంటే ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ లో ఇతరుల కోసం నిర్ణయాలు మార్చుకోవటం. అంటే చూడండి, తనకి జనరల్ గా ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి ఏదైనా ఒక విషయం పట్ల ఒక ఆలోచన అనేది ఉంటుంది. మరి తనకున్నటువంటి ఆలోచనని 10 మంది కోసం మార్చుకుంటాడు. 10 మంది చెప్పినటువంటి ఒక విషయం గురించి చెప్పినప్పుడు ఆ విషయాన్ని తనకున్నటువంటి ఆలోచన విధానంలో కాకుండా వాళ్ళకి నచ్చినట్లుగా ఉండటం జరుగుతుంది. ఓకే, సో దాన్ని ఏమంటారంటే ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాల్ని మార్చుకోవటం అని చెప్తారు. ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాలు మార్చుకోవటం అనేది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఎన్నవ దశ అంటే 5వ దశ. ఓకే, అంటే తనకు నచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, తనకు నచ్చినటువంటి ఆలోచనని, తన యొక్క నిర్ణయాన్ని ఇతరులు చెప్పినటువంటి నిర్ణయాలని ఆలోచించి అర్థం చేసుకుని తన యొక్క నిర్ణయాన్ని మార్చుకుంటాడు. సో కాబట్టి ఇది 5వ దశకు చెందినటువంటిదిగా చెప్తాం, ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోవటం. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఒక ఇంట్లో ఒక కూతురు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మనకి 3వ దశ. నెక్స్ట్ చూడండి, మరి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఉన్నటువంటి 3వ స్థాయి తీసుకున్నట్లయితే మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి. 3వది ఉత్తర సాంప్రదాయ స్థాయి. సో కాబట్టి మనకి 3వది అయినటువంటి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశ 6వ దశ ఉంటాయి. 5వ దశకు ఉండేటటువంటి పేరు ఏంటంటే ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్. నెక్స్ట్ 6వది అంతరాత్మ ఓరియంటేషన్. అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్, ఇవి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ 5వ దశలో ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అంటే ఏంటి, ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాలు మార్చుకోవటం అనేది 5వ దశ. అంటే ఏదైనా ఒక విషయం పట్ల తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇతరుల కోసం మార్చుకుంటాడు. సో దాన్ని ఏమంటారంటే 5వ దశ అంటారు.
ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాల్ని మార్చుకున్నట్లయితే దాన్ని 5వ దశ అంటారు. నెక్స్ట్ 6వది ఏంటంటే తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోకుండా తనకు నచ్చినట్లుగా ఉండటాన్నే అది 6వ దశ అంటారు. అది తన అంతరాత్మ ఏదైతే చెప్పిందో తన యొక్క అంతరాత్మకు కట్టుబడి ఉంటాడు. సో దాన్ని 6వ దశ అంటాడు. ఇప్పుడు ఈ రెండింటి గురించి చూద్దాం. ఇక చూడండి 5వ దశ తీసుకున్నట్లయితే ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాల్ని మార్చుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక కూతురు జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంది. మరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం చెప్పారంటే నువ్వు ఇప్పుడు జాబ్ కోసం ప్రిపేర్ అవ్వద్దు, నువ్వు మ్యారేజ్ చేసుకున్న తర్వాత జాబ్ కోసం ప్రిపేర్ అవ్వని చెప్తున్నారు. సో కాబట్టి తన యొక్క నిర్ణయం ఏదైతే ఉందో తన జాబ్ కొట్టిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనేటటువంటి తన యొక్క ఆలోచన ఏదైతే ఉందో తన నిర్ణయాన్ని తన యొక్క తల్లిదండ్రుల కోసం మార్చుకుంటుంది అక్కడ. సో కాబట్టి తన యొక్క తల్లిదండ్రుల కోసం ముందుగా మ్యారేజ్ చేసుకుని తర్వాత జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంది. సో కాబట్టి మనం ఏదైనా ఒక విషయం పట్ల ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ నిర్ణయం ఇతరులు చెప్పినటువంటి నిర్ణయాన్ని కూడా ఆలోచించుకొని అర్థం చేసి ఆ నిర్ణయానికి తగు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దాన్ని 5వ దశగా చెప్తారు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఇంటర్మీడియట్ చదివేటటువంటి ఒక విద్యార్థి తాను ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాడు. అది అతని నిర్ణయం. కానీ ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఏం చెప్పారంటే నువ్వు బైపీసీ తీసుకో, బైపీసీ తీసుకుని నీ యొక్క ఫ్యూచర్ బాగుంటుంది, దానికి యొక్క లైఫ్ ఎక్కువగా ఉంటుందని చెప్పినప్పుడు తన యొక్క నిర్ణయాన్ని మార్చుకుని తన తల్లిదండ్రుల కోసం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోవటం జరుగుతుంది. సో కాబట్టి ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నట్లయితే అది 5వ దశ అని చెబుతారు. నెక్స్ట్ 6వ దశ. ఈ 6వ దశ ఏంటంటే అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ ఇది. అంటే ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోకుండా తనకి ఏది చేయాలనిపించిందో అది మాత్రమే చేస్తాడు. అర్థమవుతుంది కదా? సో దాన్ని ఏమంటారంటే 6వ దశ అంటారు. అంటే అంతరాత్మ, ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. తన మరి ఆ అంతరాత్మ ఏదైతే చెప్పిందో దాన్ని మాత్రమే చేస్తాడు, కానీ ఆ అంతరాత్మ చెప్పినటువంటి విషయాన్ని దాటి బయటికి కొంచెం కూడా బయటికి డీవియేట్ అవ్వడు. సో దాన్ని ఏమంటారంటే అంతరాత్మకు సంబంధించినటువంటి ఓరియంటేషన్ అంటాడు. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. తాను నిర్ణయించినటువంటి ఒక విషయం పట్ల తనకు వచ్చినటువంటి నిర్ణయాన్ని మార్చకుండా నచ్చిందే చేయటం. తనకి ఏదైతే నచ్చుతుందో ఆ నచ్చినటువంటి విషయాన్ని చేసినట్లయితే అది 6వ దశకు చెందుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్జాంపులే. ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక కూతురు తాను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుంది. మరి ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వద్దు, నువ్వు ముందుగా పెళ్లి చేసుకుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నువ్వు జాబ్కి ప్రిపేర్ అవ్వని చెప్తే తను ఏం చేసిందంటే కుదరదు, నేను ముందుగా జాబ్ కొట్టిన తర్వాతే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. అంటే ఏంటి? తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోదు. తను ఏదైతే అనుకుంటుందో తన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మనస్సాక్షి లేదా అంతరాత్మ ఏదైతే ఉందో దాని నుంచి నేను కొంచెం కూడా పక్కకి డీవియేట్ అవ్వను, నేను ఏది నాకు నచ్చిందే నేను చేస్తానని చెప్తూ ఉంటారు చాలా మంది. ఓకే, సో అది ఏంటి అంటే మనకి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి 6వ దశ అని చెబుతారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంది. ఇక్కడ కూడా ఇంటర్లో ఒక విద్యార్థి ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాడు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారు, నువ్వు ఎంపీసీ కంటే నీకు బైపీసీ మంచి లైఫ్ ఉంటుంది, ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు బైపీసీ తీసుకోమని చెప్పినప్పుడు వాడు ఏం చెప్తారంటే స్టూడెంట్ కుదరదు, నేను ఎంపీసీ తీసుకుంటాను, నేను ఇదే చేయాలని అనుకుంటాడు. అంటే ఏంటి? తన మనసుకు నచ్చినటువంటిదే చేస్తాను, నేను ఇతరుల కోసం నా యొక్క నిర్ణయాన్ని నేను మార్చుకోను అని చెప్తాడు. ఓకే, సో కాబట్టి ఇతను పేరెంట్స్ ఇక్కడ అతను ఎంపీసీ చేయాలనుకుంటున్నారు, కానీ పేరెంట్స్ ఏంటి బైపీసీ తీసుకోమంటున్నారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి పేరెంట్స్ కోసం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోకుండా తన మనసులో ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని అతను ఫాలో అవుతాడు. ఇంకా చూడండి, మరి 5వది ఏంటంటే ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఓకే, పేరెంట్స్ కోసం అమ్మాయి ఏం చేసింది? పేరెంట్స్ కోసం తను జాబ్కి ప్రిపేర్ అవ్వకుండా మ్యారేజ్ చేసుకుంది. కానీ ఇక్కడ 6వ దశలో అదే పేరెంట్స్ చెప్పినటువంటి విషయాన్ని ఆ నిర్ణయాన్ని ఒప్పుకోకుండా తన మనసులో ఏదైతే ఉందో తనకి ఏదైతే నచ్చుతుందో తను జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకోవటం, సో అది మాత్రమే చేస్తుంది. సో ఇది 6వ దశకు చెందింది. సో కాబట్టి ఈ విధంగా మనకి కోల్బర్గ్ చెప్పినటువంటి నైతిక వికాస సిద్ధాంతంలో 3 నైతిక స్థాయిలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఒక్కొక్క సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉంటాయని చెప్పాము. ఒక్కొక్క దశలో ఉన్నటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి. ఆ లక్షణాల మీద మనకి చాలా ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామని ఇక్కడ.
పరీక్షల్లో చీటీ పెట్టి రాయాలని అనుకున్నా కానీ ఆ విద్యార్థి ఆ చీటీ పెట్టినప్పుడు ఆ ఉపాధ్యాయుడికి ఎక్కడ దొరికితే తను దండిస్తాడో అని చెప్పి ఆ చీటీ పెట్టకుండా చదువుకొని పరీక్ష రాయడం అనేటటువంటిది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి ఏ స్థాయిని సూచిస్తుంది అంటే పూర్వ సాంప్రదాయ స్థాయిని సూచిస్తుంది. ఇది ఏ దశకు చెందుతుంది? మొదటి దశ. సో ఇట్లా మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, నాకు సెల్ ఫోన్ ఇస్తేనే నేను భోజనం చేస్తాను అనేటటువంటి ఆ విద్యార్థి చెప్పడం అనేది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి ఆ సిద్ధాంతంలో ఎన్నవ స్థాయి అంటే రెండవ స్థాయి. ఈ రెండవ స్థాయిలో ఎన్నవ దశ అంటే రెండవ దశ. ఓకే, నెక్స్ట్, తల్లిదండ్రుల సంతోషం కోసం ఉదయాన్నే 5 గంటలకి నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేయటం అనేది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి ఏ స్థాయి అంటే రెండవ స్థాయి, సాంప్రదాయ స్థాయి. మరి ఎన్నవ దశ అంటే మూడవ దశ. జనగణమన పాట వచ్చేటప్పుడు, జాతీయ గీతం పాడేటప్పుడు ఒక విద్యార్థి లెగిచి నుంచున్నాడు. మరి ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఉన్నటువంటి ఎన్నవ స్థాయి అంటే రెండవ స్థాయి, సాంప్రదాయ స్థాయి. మరి దీంట్లో ఇది ఎన్నవ దశ అంటే 4వ దశ అని చెప్తారు. ఓకే, నెక్స్ట్, తల్లిదండ్రుల కోసం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి ఒక కుమార్తె తన తల్లిదండ్రులు చెప్పినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, తను తల్లిదండ్రులు ఏం చెప్పారు, వివాహం చేసుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయమని చెప్పినప్పుడు తన యొక్క నిర్ణయాన్ని మార్చుకొని తన తల్లిదండ్రుల యొక్క నిర్ణయానికి అనుకూలంగా తాను తన యొక్క నిర్ణయాన్ని మార్చుకుంది. మరి ఇది ఏ రకమైన, ఇది ఎన్నవ స్థాయి అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఓకే, మరి ఇది ఎన్నవ దశ అంటే 5వ దశ. నెక్స్ట్, ఇంకొకటి, ఒక విద్యార్థి ఎంపీసీ చేయాలనుకుంటున్నాడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు అతని బైపీసీ గ్రూప్ లో చేరమని చెప్పినప్పుడు తనకు నచ్చినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ లోనే ఉంటానని, ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పాడు. ఇది ఏ స్థాయి? ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఎన్నవ దశ? 6వ దశ. సో కాబట్టి ఇట్లా మనకి ప్రశ్నలు అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిత్రులందరూ కూడా ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.